ప్రాణాలైనా అర్పిస్తాం సాధిస్తాం 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 మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత మాదిగ మాదిగల ఐక్యత ఐక్యత ఏబిసిడి సాధిస్తాం 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 ఏబిసిడి సాధిస్తాం 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 ఏబిసిడి సాధిస్తాం సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ సాధిస్తాం 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 ఏబిసిడి సాధిస్తాం 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 ఏబిసిడి సాధిస్తాం రక్తాన్నైనా చిందిస్తాం ఏబిసిడి సాధిస్తాం రక్తాన్నైనా చిందిస్తాం ఏబిసిడి సాధిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం ఏబిసిడి సాధిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం ఏబిసిడి సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను ప్లానింగ్ చెప్పు దానికి ఎట్లా అనుకుంటే అట్లా జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి దళిత హక్కుల మడకశీర అనంతపురం లైవ్ న్యూస్ రిపోర్టర్ ఓబ్లేష్. ఇక్కడ మాదిగ డిహెచ్ఎంపిఎస్ ధర్నా చేస్తున్నారు, వాళ్ళ విషయాలు కనుక్కుందాం. ಇಡೀ ದೇಶದಲ್ಲಿ ಮೀಸಲಾತಿಯ ಬಗ್ಗೆ ಅಪಪ್ರಚಾರಗಳು ಇಲ್ಲಿವರೆಗೂ ನಡೆದಿದ್ವು. ಈಗ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ನ ಒಂದು ಆದೇಶದ ಮೇರೆಗೆ ಒಂದು ವೈಜ್ಞಾನಿಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ವೈಚಾರಿಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮೀಸಲಾತಿ ಜಾರಿಯಾಗೋಂಥ ಸಾಧ್ಯತೆ ಇದೆ. ಅಂದರೆ ಒಳ ಮೀಸಲು ಎಸ್ ಸಿ ಮೀಸಲಾತಿಯ ವರ್ಗದಲ್ಲಿ ಒಳ ಮೀಸಲಾತಿ ಜಾರಿಯಾಗಬೇಕು. ಅಲ್ಲಿ ಅನ್ಯಾಯ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ವರ್ಗಗಳಿಗೆ ಮೀಸಲಾತಿ ನಿಜವಾಗಿ ಕೂಡ ಸಿಕ್ಕಿ ಒಂದು ಸಶಕ್ತ ಭಾರತ ನಿರ್ಮಾಣ ಆಗಬೇಕು ಅನ್ನುವಂಥ ಕಾಳಜಿಯನ್ನು ಕೋರ್ಟು ಇಟ್ಕೊಂಡು ತೀರ್ಪು ಕೊಟ್ಟಿದೆ. ಆದರೆ ಕೇಂದ್ರ ಮತ್ತು ರಾಜ್ಯ ಸರ್ಕಾರಗಳು ಈ ವಿಚಾರದಲ್ಲಿ ಕಳೆದ 20-30 ವರ್ಷಗಳಿಂದ ಒಂದು ಕುತಂತ್ರದ ರಾಜಕಾರಣ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾವೆ. ಇನ್ಮೇಲೆ ಮಾದಿಗರು ಅದನ್ನು ಸಹಿಸ್ಕೊಳ್ಳಲ್ಲ. ಮಾದಿಗ ಸಂಘಟನೆಗಳನ್ನು ಖಂಡಿಸ್ತವೆ ಮತ್ತು ಚುನಾವಣೆಗಳಲ್ಲಿ ಪಾಠ ಕಲಿಸ್ತವೆ. ಆ ಚುನಾವಣೆಗಳಲ್ಲಿ ಪಾಠ ಕಲಿಸೋಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಮತ್ತು ರಾಜ್ಯ ಸರ್ಕಾರಗಳು ಎಸ್ ಸಿ ಮೀಸಲಾತಿಯಲ್ಲಿ ಅನ್ಯಾಯ ಆಗತಕ್ಕಂಥ ಮಾದಿಗ ಸಮುದಾಯಕ್ಕೆ, ದಂಡೋರ ಸಮುದಾಯಕ್ಕೆ ಒಳ ಮೀಸಲಾತಿಯನ್ನು ಕೊಡಿಸೋದ್ರ ಮೂಲಕ ಎಲ್ಲ ಸರ್ಕಾರಗಳಲ್ಲಿ ರಾಜ್ಯ ಸರ್ಕಾರಕ್ಕೆ ಡೈರೆಕ್ಷನ್ ಮಾಡೋದ್ರ ಮೂಲಕ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಮತ್ತು ರಾಜ್ಯ ಸರ್ಕಾರಗಳು ಒಂದು ಒಳ ಮೀಸಲಾತಿ ಜಾರಿ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಈ ತಕ್ಷಣಕ್ಕೆ ಮತ್ತು ಈ ಚಳಿಗಾಲದ ಅಧಿವೇಶನ ಏನು ಆರಂಭ ಆಗುತ್ತೆ, ಆ ಅಧಿವೇಶನದಲ್ಲಿ ಎಲ್ಲ ಜಾತಿಯ ಎಲ್ಲ ಪಕ್ಷಗಳ ಮುಖಂಡರು, ನಾಯಕರುಗಳು, ಸಂಸದರು ಮತ್ತು ಕ್ಯಾಬಿನೆಟ್ಟಲ್ಲಿ ಚರ್ಚೆ ಆಗಿ ಬಹುಬೇಗ ಒಳ ಮೀಸಲಾತಿನ ಜಾರಿ ಮಾಡಲೇಬೇಕು ಅಂತ ಈ ಮೂಲಕ DHPS ಒತ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದೆ. ఈరోజు దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హలో మాదిగా చలో మడకసిరా అనే కార్యక్రమాన్ని ABCD వర్గీకరణ కోసం చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం గతంలో జస్టిస్ లోకూర్ కమిషన్, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, ఇంకా కొన్ని ఉషా మెహ్రా కమిషన్ తదితర కమిషన్లు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ప్రకటించిన రిజర్వేషన్లు మాదిగ ఉపకులాలలోని కొన్ని వర్గాలకు అందలేదని ABCD వర్గీకరణ చేసి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు మాదిగ ఉపకులాలలో అందని వారికి అందాలని
నివేదికలను అందజేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వాలు ఈ నివేదికలను పట్టించుకోకుండా పక్కన పెట్టేశాయి. గత 20 సంవత్సరాలుగా ABCD వర్గీకరణ చేయాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులోని 5 మంది న్యాయమూర్తులు ప్రతి రాష్ట్రం తమ యొక్క ABCD వర్గీకరణను రాష్ట్రంలో చర్చించి పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలను అనుసరించి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం ముస్లిం నగర టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ మరియు దళిత హక్కుల పరిరక్షణ సమితి MRPS తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ABCD వర్గీకరణ విషయంలో ఇప్పటికైనా 20 సంవత్సరాల ఉద్యమాన్ని చూసి ఈ ఉద్యమం నిజాయితీగా ఉంది, ఫలాలు దక్కని రిజర్వేషన్లు దక్కని మాదిగ ఉపకులాలకు ABCD వర్గీకరణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ యొక్క తీర్మానాన్ని తీసుకొని పార్లమెంటు వద్దకెళ్ళి పార్లమెంట్లో ప్రవేశపెట్టి గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు ఈ యొక్క ABCD వర్గీకరణ ఉద్యమకారులందరినీ తీసుకొని ఈ యొక్క ABCD వర్గీకరణను చేసి ఆయన ఎప్పుడూ ప్రతి విషయంలోనూ వెనక్కు తగ్గని ముఖ్యమంత్రిలా ఉన్నారు. కాబట్టి ABCD వర్గీకరణ విషయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ ప్రతిపాదిక చర్యపై అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని పార్లమెంటు వరకు తీసుకువెళ్ళి ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క ABCD వర్గీకరణ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ జై మాదిగా. మడకశిర అధ్యక్షులు DHPS హనుమంతన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినాయి కాబట్టి దాదాపు 25 సంవత్సరాలుగా ఎస్సీలను ABCDలుగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మొన్న మిశ్రా గారి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఏదైతే 5 మందితో కూడినటువంటి సభ్యులు తీర్మానం ఇచ్చినారో గతంలో కూడా ఇచ్చినటువంటి తీర్మానం కూడా అదే. కాబట్టి ఇప్పుడు 7 మందితో కానీ లేదా 9 మందితో కానీ కూడినటువంటి ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి దాదాపుగా 25 సంవత్సరాలుగా ఈ ఏదైతే ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఉందో ఆ కోరికను నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు DHPS ఆధ్వర్యంలో హలో మాదిగా చలో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. భారతదేశంలో అత్యంత వెనుకబడ్డటువంటి ఏదైనా ఒక సామాజిక వర్గం ఉందంటే అది మాదిగ సామాజిక వర్గం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దాదాపుగా 72 సంవత్సరాలుగా తీరని అన్యాయాన్ని చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఏదైతే ఈ రిజర్వేషన్ ఉందో ఈ రిజర్వేషన్కి ముగింపు పలకాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం BJP ప్రభుత్వం అనేది. ఎందుకంటే గతంలోనే మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్నారు. అయ్యా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మా డిమాండ్ని మీరు ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. దాదాపుగా 4.5 సంవత్సరం, గతంలో 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి దాదాపు 1.5 సంవత్సరం కావస్తుంది. 6.5 సంవత్సరం నుంచి మీరు ఏదైతే ఇచ్చినారో మాట ఆ హామీని ఇప్పటికైనా నెరవేర్చి మా సమస్యని పూర్తిగా పరిష్కరించి శాశ్వతమైన ఉపశమనాన్ని కలిగిస్తారని చెప్పేసి దళిత హక్కుల పరిరక్షణ సమితి మడకశిర శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ప్రస్తుతం మీరు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్గీకరణ చేసేదానికి అసెంబ్లీలో తీర్మానం చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం ఇప్పుడు ఏదైతే 9 మందితో కానీ 7 మందితో కానీ కూడినటువంటి ధర్మాసనం తీర్పిచ్చిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.
మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. సాధిస్తాం, సాధిస్తాం, సాధిస్తాం.